హాయ్ హలో అండి. ఇంక ఎండాకాలం వచ్చింది కదండి. ఎండాకాలం వస్తే సరిగా వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? సాయంత్రం కాగానే మధ్యాహ్నం నుంచి పొద్దున 10 కాంచి మధ్యాహ్నం వరకు ఎండ దంపుతుంది. ఇక సాయంత్రం 5, 4, 6 కానించి ఈ గాలిదుమ్మలు వచ్చే గాలిదుమ్మ మీద ముందే రావచ్చుగా, వాకిళ్ళు ఉడుచుకోవతలకి, ఇల్లు ఉడుచుకోవతలకి మంచిగా వచ్చిందనుకో, మా వాకిళ్ళు ఇల్లు అన్నీ ఉడుచుకుంటాం కదా, ఉడిసి వెళ్ళిపోద్ది గాలిదుమ్మ. కానీ వాకిళ్ళు ఇల్లు ఉడుచుకున్నాక వచ్చిద్ది. మళ్ళీ ఇంకోసారి చెత్తేసి ఉడుచుకోండి అమ్మా ఆడవాళ్ళు, పని చేసుకోండి, మీకు అసలే పని తక్కువ ఉందని ఇంకొంచెం పని ఎక్కువ పెట్టిపోద్ది. ఏం లేదండి, రొటీన్ చెప్పాను. ఎట్లయినా మరి గాలిదుమ్మ వస్తే పనేనండి. ఇంటి నిండా దుమ్ము పడిద్ది, చుట్టుపక్కల దుమ్ము పడిద్ది, అంతా దుమ్ము పడిద్ది. ఈసారి అయితే గాలిదుమ్మలు చాలా ఎక్కువ ఉన్నాయండి. తెలంగాణలో అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఇంకా మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి అయితే మార్చి లాస్ట్ నుంచి ఫిబ్రవరి 1 నుంచి మాత్రం గాలిదుమ్మలే. ఇప్పుడు ఇది 5వ అండి గాలిదుమ్మ రావటం, వర్షం రావటం. మన 3 రోజుల తుఫాను, అంతకుముందు 3 రోజుల తుఫాను, ఇవాళ గాలిదుమ్ము. వర్షం కూడా పడట్లేదు, పడిద్దేమో అనుకుంటున్నా. ఇంకైతే పడట్లేదు వర్షం. గాలిదుమ్మ బాగా వస్తుంది. వీడియో అయితే తీశాను నేను. చెట్లు చూడండి ఎట్ట అవుతున్నాయి, బరబర ఊగుతున్నాయి. నా సౌండ్ అంతా తీసేసి వాయిస్ ఇస్తున్నాను. పైన ట్యాంకీలు అయితే సౌండ్ వస్తుంటే మా ఇంటికి వాళ్ళ అబ్బాయి అయితే పైకి వెళ్ళిండండి. ఆ ట్యాంకీలు ఎక్కడ మూతలు ఎగిరిపోతాయి అని. ఒకప్పుడు కోతులు బాధ, ఇప్పుడేమో ఈ గాలిదుమ్మలకి ట్యాంకీ మూతలు ఎగిరిపోతే మళ్ళీ కోతులు దాంట్లో దూకి ఈతలు కొడతాయని అదొక టెన్షను. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ మనిషికి. పొద్దున్న అయితే ఒక టెన్షను, నైట్ అయితే ఒక టెన్షను, తెల్లారితే ఒక టెన్షను. పక్కన వాళ్ళ ఎదురుగా కుర్చీ కొట్టుకొని పోతుంది. పక్క ఎదురింటి వాళ్ళది కుర్చీ కూడా కొట్టుకొని పోతుంది. మా ఇంటికి ఎదురుగా ఐక్యర్ హాస్పిటల్ ఉంటుందండి, అగోంది ఐక్యర్ హాస్పిటల్. వాళ్ళ కుర్చీ అయితే జారుకుంటూ పోతుంది. నా కెమెరా కొంచెం మస్కగా కనపడుతుంది, మీ అందరికీ తెలుసు. ఆయన నన్ను ఎంత బాగా అర్థం చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, నా ఓన్ కంటెంట్ నా దగ్గర ఉన్నది నేను ఎవరిదో తీసుకొని పెట్టడం ఎందుకని అనుకున్నానండి. అలానే గాలిదుమ్మ వస్తుందని బయటికి గబగబా డోర్లు వెళ్ళాను. ఇక మధ్య డోర్లు, వెనక డోర్ అయితే టపా కొట్టుకున్నాయండి. మళ్ళీ ఇంటికి వాళ్ళు చూస్తే అని అంటారని నేనైతే గదగదా వచ్చి డోర్లు వేస్తున్నాను. గిన్నెలు అయితే సగం రుద్ది ఆఫ్ చేశాను. చూడండి గాలి ఎలా వస్తుందో. ఇంకా గిన్నెలు సగం రుద్ది వీడియో అయితే తీస్తున్నాను. మీకు గాలిదుమ్మ వస్తుంది కదా, మీతో మాట్లాడినట్టు ఉంటుందని చూస్తున్నాను. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. గాలిదుమ్మ అయిపోయిందండి. ఇందాక వర్షం రావట్లేదని చెప్పా కదా, ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. వర్షం బాగానే పడుతుందండి. పెద్ద వర్షమే, రాళ్ళ వర్షం కూడా పడ్డదండి. ఒక సైడ్ భద్రాచలంలో రాళ్ళు పడ్డాయండి. ఇంత చిన్నప్పుడైతే మేము ఆ రాళ్ళు ఏరుకొని ఒక సీసాలో పెట్టుకునే వాళ్ళము. అవి తేలి గుట్టిన చోట పెట్టేవాళ్ళు, పెడితే మంచిదంట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా నా వీడియోలు ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.